శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర మా ప్రయాగ్రాజ్ యాత్ర స్టార్ట్ అయిందన్నమాట. గోదావరి కని నుండి శ్రీరాంపూల్కు వెళ్ళే టర్నింగ్లో దారి మైసమ్మ దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి యాత్ర విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ మా ఫ్రెండ్, వీని పేరు రాహుల్. మేమిద్దరం కలిసి అనుకోకుండా సడన్గా అనుకున్నామాట. ఒక 1 వీక్ బ్యాక్ అనుకున్నాం వెళ్దామని చెప్పి. టక అమౌంట్ అంతా సెట్ అయిపోయింది. లీవ్స్ కూడా దొరికినాయి. సో వి స్టార్టెడ్. గోదావరి కని నుండి బయలుదేరి మన మంచిర్యాల ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి చంద్రాపూర్ మరియు నాగపూర్ మీదుగా వెళ్ళడం జరిగింది. సో ఈ మధ్యలో చాలా ఫన్గా ఉన్నామన్నమాట. సరదాగా మాట్లాడుకుంటూ చిన్నప్పటి ముచ్చట్లన్నీ గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ముగ్గురం ఫ్రెండ్సే వెళ్ళాం కాబట్టి. ఒకడు కాలేజ్ ఫ్రెండ్ నాకు, ఒకడు స్కూల్ ఫ్రెండ్. మన స్కూల్ ఫ్రెండ్ ఏమైందంటే డ్రైవర్గా వచ్చాడన్నమాట, మాతోనే వచ్చాడు. సో వాడికి ఇటు దర్శనము జరిగింది, సేమ్ టైం మేము ట్రిప్ వేసినట్టు ఎంజాయ్మెంట్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మన మధ్యప్రదేశ్ టు ప్రయాగ్రాజ్కి వెళ్ళి హైవేలో ఉన్నాం. ఇంకా 241 కిలోమీటర్లు వెళ్తే ప్రయాగ్రాజ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్లో రీచ్ అయిపోతాం. ఇది నా ఫస్ట్ స్పిరిచువల్ జర్నీ. వెరీ ఎక్సైటెడ్ టు గో. మొత్తానికి ప్రయాగ్రాజ్కి 10:30 నైట్ 10:30 వరకు చేరుకున్నాం. ఈ గ్యాప్లో ప్రయాగ్రాజ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రయాగ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నదుల సంగమం. ఆ నదులు ఏంటి అంటే గంగా, యమున, సరస్వతి అనేది అంతర్లీనంగా ఉంటుంది, అంటే బయటికి కనిపించదు అన్నమాట. సో ప్రయాగ్ రాజ్ అంటే ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. ఇక్కడ ఫస్ట్ సాక్రిఫైస్ చేసిన పర్సన్ ఎవరంటే బ్రహ్మ. అలాగే ప్రయాగ్రాజ్ మనకున్న 5 ప్రయాగాలలో ప్రయాగ్రాజ్ అనేది రాజు వంటిది. ఆ 5 ప్రయాగాలు ఏంటంటే విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ. ఈ 5 ప్రయాగాలకు రాజు ప్రయాగ్రాజ్. ఇక్కడ అమృతపు మొదటి చుక్క పడ్డది ఇక్కడే ప్రయాగ్రాజ్లోనే. సో ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాధవేశ్వరి లేదా అలోపిదేవి మందిరం కూడా ఉంది. బడే హనుమాన్ ఐడియా ఉంది కదండి. బడే హనుమాన్ కూడా ఇదే ప్రయాగ్రాజ్లో ఉంది. సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ బ్లాగ్, అది కూడా మహాకుంభమేళతోటి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడే స్నానం ఆచరించి రావడం జరిగింది. ఈ త్రివేణి సంగమం వెనుక ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. దీనిలో గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. దీనిలో గంగా, యమున మాత్రమే మనకు అనిపిస్తుంది. సరస్వతి నది అనేది అంతర్లీనంగా ఉంటుంది. అసలు ఈ కుంభమేళ స్పెషాలిటీ ఏంటి? ఈ మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటి? మనకు అర్ధ కుంభమేళ అని చెప్పుకుంటుంది, అది 6 సంవత్సరాలకు ఒకసారి. పూర్ణ కుంభమేళ అని చెప్పుకుంటుంది, అది 12 సంవత్సరాలకు ఒకసారి. ఇది మహాకుంభమేళ 144, అంటే 12 పూర్ణ కుంభమేళలు కలిస్తే ఒక మహాకుంభమేళ అన్నమాట. ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. సో దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది మీతో చెప్పాలి ఇప్పుడు. ఈ స్టోరీ ఏంటిదంటే దుర్వాస మహర్షి, పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి అనే వ్యక్తి దేవతలకు చిన్న చిన్న తప్పిదాల వల్ల శాపం ఇస్తాడన్నమాట. ఆ శాపం వల్ల దేవతలందరూ వచ్చి మానవులుగా ఎక్కడ భూమిపైన తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మానవులుగా భూమిపైన తిరుగుతుంటే రాక్షసులే కదా, రాక్షసులకి స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ పరిపాలిస్తారు. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఇలా అయితే రాక్షసుల బలం పెరిగి దేవతలు అనేవాళ్ళు అంతరించిపోతారని చెప్పి తెలిసిన తర్వాత దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారన్నమాట. సో బ్రహ్మ ఒక సజెషన్ ఇస్తాడు, ఏంటంటే అమృతం కనుక మీరు చేజెక్కించుకుంటే
మిమ్ములని రాక్షసుల్ని అంతం చేసే శక్తి మీకు వస్తుంది. ఓకే, రాక్షసులను అంతం చేసే శక్తి వస్తుందని చెప్తారు. అప్పుడు రాక్షసుల దగ్గరికి దేవతలు బ్రహ్మతో సహా రాయబారానికి వెళ్తారన్నమాట. ఈ రాయబారానికి వెళ్ళిన తర్వాత అమరుడు అవుతారు కనుక అమృతాన్ని సేవించిన తర్వాత వాళ్ళు అనుకున్నారు కదా రాక్షసులు మాకు కూడా అమరత్వం వస్తుంది, చావు అనేది ఉండదని చెప్పి. సో ఇక్కడ చావు నుంచి తప్పించుకోవడానికి దేవతలు అసురులు కలిసి చేసింది క్షీరసాగర మదనం. ఈ క్షీరసాగర మదనంకు ఉపయోగపడిన పాము పేరు వాసుకి. ఈ క్షీరసాగర మదనానికి చిలికినప్పుడు చేసిన దాని పేరు వచ్చేసి మేలు పర్వతం అంటారు. ఇది తాబేలు అవతారం ఉంటుంది కదా మనది, మహావిష్ణు అవతారం. తాబేలు అవతారం మీద ఒక అవతారం జరిగిందన్నమాట. దానిపైనే ఈ మేలు పర్వతం ఉంటుంది. మొదట వచ్చింది హాలహాలం అంటే విషం. దీన్ని తీసుకున్న తర్వాతే శివుడిని నీలకంఠుడుగా పేరు వచ్చింది, ఎందుకంటే విషాన్ని తన కరళంలో దాచుకున్నాడు కాబట్టి. తర్వాత వచ్చింది అమృతం. ఈ అమృతాన్ని దేవతలు రాక్షసులకు తెలియకుండా వాళ్ళ కళ్ళలో కారం కొట్టి, ఒక రకంగా చెప్పాలంటే ఈ అమృతాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఈ అమృతాన్ని తీసుకెళ్లే క్రమంలో 12 రోజులు దేవతలకు దానవులకు మధ్య యుద్ధం జరగడం జరిగింది. ఈ 12 రోజులనే 12 సంవత్సరాలుగా మనం జరుపుకుంటాం అన్నమాట. 12 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చేది కుంభమేళ, పూర్ణ కుంభమేళ అంటారు దాన్ని. 12 సంవత్సరాల తర్వాత ఒకసారి. సో ఇక్కడ ఇంకొక స్టోరీ గరుడ పురాణంలో ఏమున్నదంటే దేవతలు దానవులు అమృతం కోసం కొట్టాడుకునేటప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పేసి గరుత్మంతుడు ఈ అమృత భాండాగారం ఉంటుంది కదా, దీన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అలా వెళ్తున్నప్పుడే ఒక 4 చుక్కలు భూమి మీద పడడం జరిగింది. దాంట్లో మొదటి పడ్డ ప్రదేశమే ఈ ప్రయాగ్రాజ్, రెండవది హరిద్వార్, మూడవది ఉజ్జయిని, నాలుగవది నాసిక్.